నాకు శాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఏంది మాటలు? శాల్వా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, నాకు ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇంకా మేలుకోనట్టున్నారు. ఏంటో తెలుసా, నాకు అవార్డు కావాలి, నాకు శాలువా కప్పి ఇది చేయాలి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా. గత మేలో జరిగిన ఎన్నికల్లో ప్రజలు మీకు చాలా పెద్ద అవార్డు ఇచ్చారు, గుర్తుందా? నువ్వు ఒకప్పుడు వైనాట్ 175 అన్నావు చేతులు ఇలా తిప్పుతూ. అప్పుడు ప్రజలు మేలో జరిగిన ఎన్నికల్లో నీకు ఇంత పెద్ద అవార్డు బాగా ఇచ్చారు. కానీ నువ్వు ఇంకా తెలుసుకోకుండా మళ్ళీ నాకు అవార్డు ఇవ్వాలి, నాకు శాలువా కప్పాలి ఈ విధంగా అంటున్నావు. ఒకటి, రాష్ట్రంలో ఉండే ప్రజలు, మేధావులు అందరూ నీకు ఆల్రెడీ అవార్డు ఇచ్చేశారు మేలో జరిగిన ఎన్నికల్లో. ఇప్పుడు నువ్వు ఇంకా అవార్డు కావాలంటుంటే నీకు అవార్డు ఇచ్చే వాళ్ళు ఒకే ఒక్కరున్నారు. ఎవరో తెలుసా? మన సాక్షి పత్రిక. ఎందుకంటే నువ్వు ఏది చేసినా కానీ మా అన్న సూర్యుడు మానదుడు, నువ్వు ఇట్లా తింటూ ఉన్నావు అనుకో, మా అన్న తిన్నట్టు ఎవ్వరు తినలేరు ప్రపంచంలో అంటారు. నువ్వు ఏదైనా ఇటు తుడుచుకున్నావు అనుకో, మా అన్న తుడుచుకున్నట్టు ఎవ్వరు తుడుచుకోలేరు ప్రపంచంలో అంటారు. ఈ విధంగా అంటారు. అందుకని నీకు భూమి మీద ఎవరైనా అవార్డు ఇచ్చేవాళ్ళంటే అది సాక్షి మాత్రమే. కాస్త మన భారతి గారికి చెప్పి నాకు అవార్డు కావాలి, నాకు శాలువతో కప్పాలని చెప్తే మన భారతి గారు ఆ అవార్డు ఏదో మీకు ఇవ్వాల్సిన అవార్డు ఇప్పిస్తారు, మాకు ఈ బాధ తగ్గుతుంది. లేదంటే మీరు ఇంకా నాకు అవార్డు కావాలి, శాలువ కావాలన్నారనుకో, అదేదో సినిమాలో బ్రహ్మానందం గారు తనకు తానే ఒక అవార్డు ఇచ్చుకున్నాం, పద్మం భాస్కర్ అవార్డ్స్ ఏ విధంగా. ఆ విధంగా లాస్ట్కి నీకు నువ్వే జగనాం అవార్డ్స్ లేదా నవ్వొస్తా జగన్మోహన్ రెడ్డి గారు అదేదో సాక్షి అవార్డ్స్, ఈ విధంగా నీకు నువ్వే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అవార్డు ఇది నీకు నువ్వే ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. కాస్త మన భారతి గారికి చెప్పి ఆ అవార్డు ఏదో సాక్షి నుంచి మీరు ఇప్పించుకోండి. ప్రజలు ఆల్రెడీ మీకు మేలో పెద్ద అవార్డు ఇచ్చారు. ఇప్పుడు మీకు ఇవ్వాల్సింది అవార్డు ఒక సాక్షి నుంచి ఆ అవార్డు ఇప్పించుకోండి. మాకు మా బాధ తప్పుతుంది. లేకపోతే భవిష్యత్తులో బద్నాం భాస్కర్ అవార్డు లాగా బద్నాం జగన్ అవార్డ్స్ అంటారేమో జగన్ గారు. మేము ఇప్పటికే ఎన్నో వింతలు చూసాం, ఆ వింత కూడా చూడాల్సి వస్తుందేమో భయం వేస్తా ఉంది. కాస్త మేల్కోండి జగన్మోహన్ రెడ్డి గారు.